దగ్గరికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఎందుకనంటే అది నిన్ను పతనం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను పాడు చేయాలని అది ఎన్నో ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉంది, ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంది. ఈరోజు అనేక మంది యవన బిడ్డలు ఏమైపోతున్నారంటే జారత్వానికి గురైపోతున్నారు, వ్యభిచారానికి గురైపోతున్నారు, పాపానికి గురైపోతున్నారు, పాపానికి లోనైపోతున్నారు. పాపము పెచ్చుమీరిపోతుంది, పాపం ప్రజలు విస్తరించిపోతుంది, పాపం మనిషిని పతనవా స్థితికి తీసుకొని వెళ్ళిపోతాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ అపవిత్రతకు, ఈ కామాతురతకు, ఈ యొక్క జారత్వానికి నీవు ఎట్లా ఉండాలి అని అంటే దూరంగా ఉండాలి. ఆ స్త్రీ ఉండే చోటకి నువ్వు వెళ్ళకూడదు. ఆ స్త్రీ అక్కడ ఉంది అంటే దానికి దూరంగా నీ మార్గం చేసుకోవాలి. దాని ఉండే అది వాకిట ఏముందంట, దాని వాకిట దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం మనకి